అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నివాసానికి గురువారం విచ్చేసిన శ్రీ చిన్నజీఆర్ స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి సాదరంగా ఆహ్వానించారు. గౌరవ మర్యాదలతో స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా పలు సమకాలీన అంశాలపై గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో చిన్నజీఆర్ స్వామి ప్రత్యేకంగా చర్చించారు. భీమిలిలో ఆంధ్ర పాఠశాల స్థాయి పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చారని స్వామీజీ పేర్కొన్నారు. వికాస తరంగిణి సంస్థ భాగస్వామ్యంతో మహిళలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో 20 మంది మహిళలకు శిక్షణ ఇవ్వాలని ఉద్దేశించినట్లు చెప్పారు. శిక్షణ పొందిన వారు వ్యాధిని ముందుగానే గుర్తించి మందులను ఉచితంగా పంపిణీ చేయగలరన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఈ విధంగా వైద్యం అందిస్తున్నామని వివరించారు. ఈ సేవలను మరింత విస్తృతంగా అందించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వంతో మాత్రమే కాకుండా శాసనసభలో ఈ అంశంపై చర్చించేందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తారని గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హామీ ఇచ్చారు. అంగన్వాడీ వాళ్ళతోటి పని చేయండి అని గవర్నమెంట్ మనకి ఎక్కడ అవకాశం ఇచ్చింది. 16 చివరిలో 17, 18, 19 సగం దాకా కోవిడ్ వచ్చేదాకా ఈ ఒక్క 2.5 ఏళ్లలో సుమారు 6 లక్షల మందికి మనం రీచ్ కాగలిగాం. అంటే అంగన్వాడీ టీచర్స్ కనుక కలిస్తే మనతోటి ఇంత వేగంగా మన ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మనం చేసుకోవచ్చు. అంచేత సార్ మీరు దృష్టి పెట్టి మీ దగ్గర ఉండే అంగన్వాడీ వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని మనం వాళ్ళకి పరిచయం చేసి అసలు ముందర వాళ్ళల్లో ఉండే హెడ్స్ ఉంటారు కొంతమందికి, వాళ్ళందరికీ పరీక్ష చేసి ఎంత అవసరం వాళ్ళకే చెప్పి, ఎందుకంటే మనం బలవంతంగా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేసి వీళ్ళతో పనిచేయండి అంటే వాళ్ళు ఏడుస్తూ పనిచేస్తారు. అలా వద్దు. వాళ్ళు దీన్ని ఇది మా సొంతం కార్యక్రమం అనుకుని చేయగలిగితే బాగా జరుగుతుంది. అది మేము మొట్టమొదటి అక్కడ వాళ్ళకి చేసామండి. ఇందులో మనకి కులం, మతం, జాతి అనే ప్రశ్న లేనే లేదు. ఎవరికైనా సరే ఆరోగ్యం అందరికీ కామనే కదా. అంచేత మనం అందరికీ పరీక్షలు చేయాలి, అందరికీ ఆరోగ్యం. ఇది మన వికాస తరంగిణి చేసే కార్యక్రమాల్లో ఒక ప్రధాన కార్యక్రమం. రెండవది, చిన్నపిల్లలు మన దేశానికి భవిష్యత్తు, రేపొద్దున వాళ్ళే, మన కుటుంబానికి భవిష్యత్తు వాళ్ళే, మన రాష్ట్రానికి భవిష్యత్తు వాళ్ళే. పిల్లల ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఆ పిల్లల ఆరోగ్యం కోసమని మనం ఒక స్వర్ణామృత ప్రాశము అని ఒక తేనె తయారు చేస్తారు. ఆ తేనె చుక్కలు వాళ్ళకి ఇస్తారు. ప్రతి నెలలో పుష్యమి నక్షత్రం నాడు, అంటే రేపు పునర్వసు, ఎల్లుండి పుష్యమి, నెలకు ఒకసారి వస్తుంది పుష్యమి. ఆ పుష్యమి నక్షత్రం నాడు కనుక వాళ్ళకి ఆ చుక్క 16 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైనా సరే వాళ్ళకి ఇమ్యూనిటీ ఒక మంచి స్ట్రెంగ్తెన్ అవుతుంది. వాళ్ళకి మేధాశక్తి పెరుగుతుంది. ఏ రోగాలు రాకుండా తట్టుకోగలిగే శక్తి వాళ్ళలో పెరుగుతుంది. దాన్ని ఇమ్యూనిటీ బూస్టర్ అంటారన్నమాట. దానికి స్వర్ణామృత ప్రాశం అనే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, అది ఆయుర్వేదంలో. అది మనం తయారు చేసి పిల్లలందరికీ మనం ఇస్తుంటే ఇప్పటిదాకా కొన్ని లక్షల మంది పిల్లలకి మనం ఇచ్చాం. మన ఆంధ్ర ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో కూడా మనం ఇచ్చాం దాన్ని. దాంతోపాటు చిన్నపిల్లలకి మంచి విద్య ఈవేళ లభించట్లేదు. మీకు ఎవరైనా ఓ పండు ఇచ్చారనుకోండి, మీరేం చెప్తారు? ఎందుకు చెప్తారు? కృతజ్ఞత, రైట్? మరి ఈ జన్మనిచ్చింది ఎవరు? ఏమండి? అమ్మా నాన్న. మీరు ఎప్పుడైనా అమ్మా నాన్న నాకు ఇంత మంచి జన్మనిచ్చారు థ్యాంక్స్ అన్నారండి? అలా అనాలని మీ చదువు చెప్తోందా? దురదృష్టం కొద్దీ మన చదువులో ఇలాంటి ప్రాథమిక అంశాలు కూడా లోపించాయి. సరే, లోపించాయని వాళ్ళంటే లాభం ఏంటి? ఆ లోపాన్ని ఎవరో ఒకళ్ళు మనం తీర్చుకోవాలి. కనుక మన వికాస తరంగిణి ప్రజ్ఞ అనే పేరుతోటి ఒక సిలబస్ తయారు చేసి విద్యాలయాల్లో ఉండేటటువంటి అధ్యాపకులకి దీని మీద అవగాహన కలిగించి, గవర్నమెంట్ టీచర్స్ అంటే త్వరగా ఒప్పుకోరు, అంటే ప్రైవేట్ విద్యాలయాల్లో అయితే చక్కగా ఒప్పుకుంటారు. వాళ్ళ ద్వారా దీన్ని 10 మందికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో
సుమారు అక్కడ ఉండేటటువంటి 30,000 ప్రైవేట్ విద్యాలయాలు దీన్ని వాళ్ళు ఓన్ చేసుకుని టీచర్స్ ట్రైనింగ్స్ తీసుకుని వాళ్ళ పిల్లలకి నేర్పించే కార్యక్రమం ప్రారంభమైంది.